ఏమండి? నేను వచ్చేస్తున్నాను. మళ్ళీ లేట్ అయితే గుడి తలుపులు మూసేస్తారు. బీరువాలో డబ్బులు తీసి 10 లక్షలు బ్యాగ్ లో పెట్టు. నువ్వు రెడీనా? అన్ని రెడీ అయినండి, ఏం లేట్ లేదు. మీరు వస్తే బయలుదేరటమే. ఓకే రా, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. సరే అండి. అయ్యా కారాబండయ్యా, అయ్యా 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 మా అమ్మాయికి బాగాలేదయ్యా, అయ్యా కారాబండయ్యా, అయ్యా అయ్యా నా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలయ్యా, కొంచెం సాయం చేయండి అయ్యా, దండం పెడతానయ్యా, నా కూతురికి నొప్పులు వస్తున్నాయి అయ్యా, అయ్యా అయ్యా నీకు దండం పెడతానయ్యా, అమ్మా అమ్మా అయ్యా కొంచెం సాయం చేయ్యా. అమ్మా నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తానమ్మా, ఏమనుకో, మాకు ఇంకెవరన్నా అడుగమ్మా, నాకు కుదరదు. అట్టా అనవాకండి అయ్యా, దండం పెడతానయ్యా, అర్జెంట్ గుడికి వెళ్ళాలమ్మా, నాకు కుదరదు. మళ్ళీ గుడి తలుపులు మూసేస్తాను. దండం పెడతానయ్యా, పిల్ల కొట్టుకులాడుతుంది అయ్యా. అయ్యో నొప్పులు వస్తున్నట్టున్నాయండి. అయితే ఏం చేయమంటావు? హాస్పిటల్ తీసుకెళ్ళి సేవలు చేయమంటావా? అమ్మా 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 రా అమ్మా. అయ్యా 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 అమ్మా అమ్మా. ఏంటి పెద్ద ఆయన? అమ్మా అన్నం తిని 3 రోజులైందమ్మా, ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా పాపం ఆకలి అంటున్నాడండి, ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా. నా దగ్గర చిల్లరున్నాయా? ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే టైం ఎంత అయింది? గుడి తలుపులు మూసేస్తారు. నీకేం అర్థం కావట్లేదు. పెద్ద ఆయన చిల్లరేమీ లేదంట. ఆపండి 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 సార్, సార్ మా నాన్నకి యాక్సిడెంట్ అయింది సార్, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ ప్లీజ్. ఛే, ఏంటి అందరూ మనకే తగులుతున్నారు? ఇదిగో అమ్మా, మేము చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాం అమ్మా, మాకు అంత టైం లేదు. ఇంకెవరిని అడుగమ్మా, ఏమనుకోవద్దు ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. అయ్యో నీకు ఎలా చెప్పాలమ్మా? చావు బతుకుల్లో ఉన్నాడు సార్, ప్లీజ్ సార్. నీకు అర్థం కావట్లేదమ్మా, నాకు అంత టైం లేదు. మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ప్లీజ్ నీ దండం పెడతాం, మమ్మల్ని వదిలే. వెళ్ళమ్మా. వచ్చి కారు అడ్డం పడింది. ప్లీజ్ సార్. ఏదో అపశకునంలా ఉందండి. ఏం లేదు నాడు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. స్వామి, ఒకప్పుడు నా జీవితం 0 దగ్గర నుండి మొదలై ఈ రోజు ఎన్నో కోట్లు సంపాదించాను. గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నానంటే అది మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ. అందుకే కొంత డబ్బు ఈ రోజు నేను మీకు పెద్ద మనసుతో విరాళంగా ఇవ్వాలని వచ్చాను స్వామి. మా కానుకొని దీవించి మేము చల్లగా ఉండేలాగా చూడమని, మేము చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ఇంకా ఇంతకింత ఎంతో అభివృద్ధి చెందేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం స్వామి. నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ అయితే ఈసారి మీకు బంగారు కిరీటం సమర్పిస్తాను స్వామి. ఈ చిరుకానుకొని దీవించి ఇంకా ఎన్నో రెట్లు మాకు సంపదను ప్రసాదించమని వేడుకుంటున్నాం స్వామి. పంతులు గారు, 10 లక్షలు నా పేరు మీద పూజ జరిపించండి. దర్శనం బాగా అయింది కదండి. ఏదైనా గుడిలో ఉండే ప్రశాంతత వేరు కదండి. మరి ఇందాక అపశకనం అది ఇది అన్నావు. అమ్మా పావని, 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 పావని చూడు, పావని. అయ్యో స్వామి, ఇదేంటి స్వామి, మీ సన్నిధిలో నాకు అపశకనమా?